ఇంకొక విషయం, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు జడ్జీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? ఆదేశాలు ఇచ్చింది ఎవరు? మీ పరిధిని దాటి ఎందుకు వెళ్లారు? ట్యాపింగ్లో ప్రైవేట్ వ్యక్తుల్ని ఎందుకు ఉపయోగించారు? రివ్యూ కమిటీకి ట్యాపింగ్ సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు? రెండో రోజున 8 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వెలికి తీసిన సమాచారంతో సిట్ ప్రశ్నలు, ఆయన 2 ఫోన్లు స్వాధీనం. మరోసారి రావాలని ఆదేశం. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా దరిద్రులు? థూ, ఎటు పోతున్నది సమాజానం? మీ అసొంటోడు ఇంకా అధికారంలో ఉంటే ఇంకేమైనా ఉందా? రాక్షస పాలన. డైరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా. ప్రభాకర్ రావు గారు శేష జీవితము, ఈ అన్ని నిజాలు చెప్పు, నిజాలు చెప్పి స్వర్గానికి పో. ఏందుకు ఇదంతా? ఏం పైసలు నెత్తిలో కట్టుకొని పోతావా? మీదేసుకొని పోతావా? సరే, వాళ్ళు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేసిరు, ఇంకోటి రకరకాలుగా చేసిరు. వాళ్ళే అన్ని చేపించిరా లేకుంటే మీరు సొంతంగా చేసిరా తెలియదు. ఓపెన్గా డైరెక్ట్ చెప్పి పడేస్తే సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. ఈ గడికి విచారాన్ని రావడం ఎందుకు? ప్రజలల్లా, మీ కుటుంబ సభ్యులల్లా ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకు? ఇదంతా డైరెక్ట్ చెప్పేసేయి. అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని చేయమన్నారు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, సినిమా హీరోయిన్లే ట్యాప్ చేయమన్నారు, హీరోలే కూడా ట్యాప్ చేసినాం. ఎందుకంటే వాళ్ళని మన చెక్కు చేతల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా చెక్కు చేతల్లో ఉంచుకోవాలంటే వాళ్ళ వీక్నెస్లు మనకు కావాలి. వీక్నెస్లు కావాలంటే ఊకనే వస్తాయా? వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి, ఇనుకుంటూ కూర్చోవాలి. ఆ హీరో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ హీరోయిన్తో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి రమ్మన్నారు, ఇవన్నీ విని టైంకి అక్కడికి పోవాలి, కొంతమందిని పంపాలి, వీడియో తీయాలి, పట్టియంగానే వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే సరే ఇప్పుడైతే వదిలిపెట్టు, నువ్వు ఇక్కడికి రా, మాట్లాడుకుందాం, మా ఫామ్ హౌస్కు, మా గెస్ట్ హౌస్కి ఎడుకోరా మాట్లాడుకుందాం అని పిలవాలి, లెక్కలు సెటిల్ చేయాలి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాలి. హీరోయిన్ ఏడికి పోతుంది, హీరోయిన్ని ఎవరు రమ్మన్నారు, ఏ హీరోయిన్ని ఏ ప్రొడ్యూసర్ రమ్మన్నాడు, ఏ డైరెక్టర్ రమ్మన్నాడు, ఏ ఫామ్ హౌస్లు ఉన్నారు, ఇవన్నీ పోవాలి, పట్టాలి. బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేయాలి. ఎవరికి ఏ అమౌంట్ ఇస్తారు, ఎంత ఇస్తున్నారు, ఎంత అమౌంట్ లిక్విడ్ తీసుకుపోతారు, పట్టాలి. దీని లెక్కేంది? సీజ్, అనఫీషియల్ సీజులు, రకరకాల దోపిడీ. ఒక్కటి కాదు, 2 కాదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులందరూ ఐకమత్యంతో ఉండి ప్రభుత్వంలో చురుకుగా పాల్గొని ఇట్లాంటి వాటి మీద వెలికి తీస్తే తెలంగాణ అప్పులు సగం తీర్చొచ్చు. వీళ్ళని మొత్తం గుంజి తెలంగాణ అప్పులు మొత్తం సగం అప్పులు ఆనే తీర్చొచ్చు. 8.5 లక్షల కోట్లు కదా, 4.5 లక్షల కోట్లు వీళ్ళ దగ్గర నుంచి గుంజవచ్చు. ఆ భూములు కావచ్చు, బయట డైమండ్స్ కావచ్చు, రకరకాలే కావచ్చు, అన్ని గుంజి తీయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంత్రులు కావచ్చు, వీళ్ళని ఐక్యతతోనే ఉండాలి. ఐక్యతతోనే ఉండి ఒక పద్ధతిగా పోయి ఈ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకు ఘాటుగా స్పందించి దానికి నిజ నిజాలు బయట పెట్టి ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈ రకంగా పనిచేయాలి. ఇంత దోపిడా